నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రభుత్వము ఈ కల్తీపై సడన్గా ఫోకస్ ఎందుకు పెట్టింది? కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న కల్తీ ప్రభుత్వానికి ఇప్పుడు సడన్గా ఎందుకు గుర్తుకొచ్చింది? తిన్నదంతా అరిగిపోయాక ఇప్పుడు స్టూల్ టెస్ట్ చేసినట్టుంది. ప్రజలు ఏది తినొద్దో అది తినేసినాక ఇప్పుడు మల పదార్థం ఉంటుంది కదా, దాన్ని టెస్టింగ్ చేపించినట్టుంది. అయ్యో, మీరు ఇవన్నీ తినేశారా? మీ మలంలో ఇంత బ్యాక్టీరియా ఉందా? అంటే మీరు ఎంత బ్యాక్టీరియా తినంటే మీ మలం ఎంత బ్యాక్టీరియా వెదజల్లుతుంది. మీతో అన్యాయం జరిగిపోయింది అని ప్రభుత్వము, అయ్యో ఇంత డబ్బు పెట్టి మేము సాటర్డే సండే ఎంజాయ్ చేస్తే, స్విగ్గీ జొమాటోలలో మేము ఆర్డర్స్ పెట్టి ఎంత ఎంజాయ్ చేశామే, కాయా కష్టం చేసిన డబ్బు చుక్కలకు ముక్కలకు ఇన్నేళ్లు పెట్టామే, ఇవి తిని పుణ్యక్షేత్రాలైన ఎన్ని హాస్పిటళ్లకు మేము హాస్పిటల్లో దర్శనం చేసుకున్నామే, ఇవి తిని ఎంతమంది డాక్టర్స్కి మేము ఫీజు చెల్లించామే, వాళ్ళు కోటీశ్వరులు అయ్యారే. అయితే ఇప్పుడు తిన్నవాడిదే తప్పంటారా? మా తప్పేమి? వండి వడ్డించేవాడు తప్పు లేదు, దీన్ని ఎన్కాష్ చేసుకున్న హాస్పిటల్సే తప్పు లేదు. తప్పంతా మాదేనా? అంటే తప్పంతా మీదే. ఎందుకండి, మేము సరైన డబ్బు చెల్లించినప్పుడు మాకు కల్తీ లేని స్వచ్ఛమైన ఫ్రెష్ ఆహారం ఎందుకు అందించలేదు? దీంట్లో మా తప్పేముంది? ఇది నీ తప్పు కాదు, మీ తప్పు. నీ తప్పుకు మీ తప్పుకు, నక్కకు నాగలోకానికి ఉన్న డిఫరెన్స్ ఉంది. నీవు తప్పు చేస్తే మార్కెట్ కుళ్ళిపోయిన పదార్థాలు అమ్మదు. మీరు తప్పు చేస్తే మాత్రమే కుళ్ళిపోయిన పదార్థాలు అమ్ముతుంది. నీ అంటే నీవు, మీ అంటే సమాజం. కల్తీ ఎందుకు జరుగుతుంది? ఇది ఎవరు జవాబు ఇవ్వాలి? ప్రభుత్వమా? రెస్టారెంట్లా? మొదటి ముద్దాయి ఎవరు? నేను ఎప్పుడు రూట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తా. మీకు అందరికి నచ్చదు. నేను ఎప్పుడు కాంప్లికేటెడ్ టాపిక్ తీసుకుంటా కనుక మీకంతా నేను నచ్చాను. కుళ్ళిపోయిన మాంసం వడ్డించేవాడి తప్ప, దాన్ని నివారించకుండా ప్రభుత్వం ఊరుకోవడం ఆయన తప్ప, ప్రభుత్వం తప్ప, లేదా దీన్నంతా అంటే లాభసాటి వ్యాపారంగా మార్చుకుంటున్న హాస్పిటల్లో తప్ప? మీ నిర్లక్ష్యం వల్ల వీళ్ళందరూ లాభపడుతున్నారు. అది మీకు కూడా తెలుసు, తెలియని విషయం కాదు. మరి వీళ్ళంతా లాభపడేలా మీరెందుకు వ్యవహరిస్తున్నారు? అంటే చాలామంది ఏమంటారంటే, బాపనోళ్లకు
ఈ మటన్ చికెన్ ఈ నాన్ వెజ్ యొక్క రుచి ఏం తెలుసు. ఆకులు అలుమలు తినేట బ్రాహ్మిన్స్కి తిని టేస్ట్ ఏం తెలుసు. కరెక్టే. ఇప్పుడు బాపన వాళ్ళు ఏమన్నా మంచి ఫుడ్ తింటున్నారా? మీ అందరికీ మన ఛానల్లో గుర్తుంటుంది, నేను బోయిన్పల్లిలా అక్కడిక్కడ మార్కెట్లు, స్లాటర్ హౌసెస్, మటను, చికెను, పోర్కు ఇటువంటి షాప్స్ అన్నీ సందర్శించాను. నేను అంబర్పేటలో ఆ స్లాటర్ హౌస్ ఉంది కదా, అక్కడ పొద్దున పోయి నిలబడేవాడిని. నేను మీకు చెప్పాను కూడా. అంటే ఒక పశువుని ఎట్లా చంపుతారు, దాన్ని ఎంత పార్ట్స్ ఎట్లా సపరేట్ చేస్తారు, రక్తం ఏం చేస్తారు, పేగులు గీగులు అంతా సపరేట్ చేసి ఏం చేస్తారు, అన్నీ నేను అబ్జర్వ్ చేశాను. నేనేం ఆషామాషి బాపనుండి కాదు, నేను ఇవన్నీ చూశాను. చూసిన కనుకనే నేను చెప్తున్నాను. దీంట్లో ఎవ్వరికీ మినహాయింపు లేదు. వెజిటేరియన్స్కి మినహాయింపు లేదు, నాన్ వెజిటేరియన్స్కి అసలే మినహాయింపు లేదు. ఈ హోటళ్ళు కుళ్ళిపోయిన మాంసం పెడుతుంటే మన ఫ్యామిలీస్ తెలిసి ఎందుకు తింటున్నాయి? ఈ ప్రశ్నకు మీరందరూ జవాబు ఇవ్వాలి. ఎవరెవరు వీడియో చూస్తున్నారు కదా, సిగ్గు మరిచి మీరు మానవులే అయితే అంటే నేను ఇంత గంభీరంగా నా సబ్స్క్రైబర్స్కి ఎందుకు చెప్తున్నా అంటే, మీరు చస్తే చచ్చిరి, చావండి. ఆ చిన్న పిల్లలు ఏం చేసి ఉంటారు? మీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు సిటీకి తరలి వచ్చింది కదా, వాళ్ళ భవిష్యత్తు కోసమే మీరు ఆఫీసులలో బిజినెస్లలో పనిచేస్తున్నారు కదా, వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టడం అంటే లక్షలకు స్కూల్ ఫీజు కడుతున్నారు కదా, లక్షలు స్కూల్ ఫీజు కట్టి మీరు విషం ఎందుకు వండి పెడుతున్నారు? మీరంటే నాకు ఏ సానుభూతి లేదు. మీ పిల్లలు అమాయకులు. మీ పిల్లలను మీరు అంటే ఆ రుచికి మరిగేటట్టు చేశారు. దీనికి కారకులు ఎవరు? మీరు తప్పు చేస్తున్నారు, మీ పిల్లల చేత కూడా తప్పు చేస్తున్నారు. మీరు తినటం వల్ల నేను చెప్పినట్టు ఎవరికి లాభం? హోటల్ వాడికి, గవర్నమెంట్ వాళ్ళకు జిఎస్టీ వస్తుంది, హాస్పిటల్ వాడికి లాభం. మీకేం లాభం? ఇలాంటి భయానకమైన దృశ్యాలు చూసిన తర్వాతన్నా జనాలలో మార్పు వస్తుంది అంటే రానే రాదు. మద్యం ఎంత ప్రమాదకరమో బయటి వస్తువులు తినడం అలవాటు దానికన్నా ప్రమాదకరం. మద్యము కొన్ని భాగాలను డ్యామేజ్ చేస్తుంది లాంగ్ టర్మ్లో, కానీ కలుషిత ఆహారము మీ టోటల్ బాడీని డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఈ చిన్న పాయింట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయిన మీరు గ్రహించకుండా మాట్లాడితే హోటళ్ళలో తినడం, మాట్లాడితే పార్టీలు, ఒక చిన్న ఫంక్షన్ కూడా మీరు ఇంట్లో చేయలేక మినీ ఫంక్షన్ హాల్లో క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చి చేయించడం, ఇది ఎవరి తప్పు? మగవాళ్లకు సోయి ఉండదు, మగవాళ్ళు సోమరిపోతులు, ఓపిక లేని వాళ్ళు. ఇది ఎరిగిన సత్యం. మరి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళు? అమ్మ, అక్క, భార్య, చెల్లి, నాయనమ్మ, అమ్మమ్మ, అత్త, పిన్ని,
ఇన్ని పాత్రలు పోషిస్తున్నారు కదా. ఇన్ని పాత్రల్లో మీ మనవడు, మీ కొడుకు, మీ అల్లుడు ఈ విష పదార్థాలు తిని ఎంతకాలం బతుకుతారు అన్న ఇంగిత జ్ఞానం లేని స్త్రీలు ఈ సొసైటీలో ఉన్నంత కాలం ఎలాంటి కుళ్ళిన దృశ్యాలు కనిపించినా మళ్ళీ స్థితి నార్మల్గా వచ్చేస్తుంది. దీనికి కారకులు ఎవరు అంటే సోమరి మహిళలు. ఇదేం విచిత్రమైన వాదన. తీసుకెళ్ళేది భర్త, కొడుకు, తండ్రి కదా, మరి మహిళలు ఎలా బాధ్యులవుతారు? ఈ ఇండస్ట్రీ ఒకటి తెలుసుకుంది, మహిళల మెంటాలిటీ స్టడీ చేసింది, మహిళలను టార్గెట్ చేసింది. మహిళల తమ జీవితంలో ఫ్రీ టైం మీకొద్దా, మీరే కిచెన్లో మగ్గాల, బయట పోయి హోటల్లో తినడం ఒక లైఫ్ స్టైల్, పిల్లలను ఆనందపరచాలి అంటే వీక్లీ ట్వైస్ బయట తీసుకెళ్ళాలి, సోషలైజ్ కావాలి, మా ప్రయత్నం లేకుండా, మాకు కష్టం కాకుండా అందరూ హ్యాపీగా ఉండాలి అంటే ఇలాంటి ముదనష్టపు కాన్సెప్ట్లు మహిళల బుర్రల్లో దించింది ఈ ఇండస్ట్రీ. మీరు ఎప్పుడు చూడండి, హోటల్లో ఒక చెఫ్ ఫాస్ట్గా వండుతుంటాడు, వాడు ఇట్లానే వేసేస్తాడు, రుచిగా అనిపిస్తుంది. కానీ మన ఇంట్లో మహిళ గంటలు గంటలు చేస్తుంది, దరిద్రంగా ఉంటుంది. ఇక్కడనే తేడా ఉంది. అది వీడియో, ఇక్కడ హౌస్ వైఫ్ లేదా మహిళ, ఇంటి పట్టునుండే మహిళ, అది ఒక వీడియో. దాని డిఫరెన్స్ తెలియకుండా మహిళలు కూడా మాకు చేత కాదు అని డిసైడ్ అయిపోతున్నారు. మీకు ఇప్పుడు అర్థమవుతుండొచ్చు, హోటల్ వాళ్ళు కుళ్ళిపోయిన మాంసం ధైర్యంగా మీకు ఎందుకు వడ్డిస్తున్నారు. ఎందుకంటే మీ ఇంట్లో ఆడవాళ్ళ పట్ల వాళ్ళకున్న ధైర్యం. వీళ్ళను టార్గెట్ చేస్తే టోటల్ ఫ్యామిలీ మన కబ్జాలకు వస్తుంది. వీళ్ళని ఎట్లన్నా ఉసిగొల్పాలి. ఇది నాన్ వెజ్ ప్రియులకు చెందిన సబ్జెక్ట్ కాదు, వెజ్ ప్రియులు కూడా. నేను ఎన్నోసార్లు చెప్పిన కర్రీ పాయింట్ మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు మాదన్నపేట్ అంటే మా దగ్గర ఉన్నవి చెప్తున్నా, ఎల్బీ నగర్, ఉప్పల్, మీరు ఎక్కడైనా పోండి, లేదా మన మీరాలం మండి చార్మినార్ల, లేదా బోయన్పల్లి పెద్ద మార్కెట్, మీరు ఎక్కడైనా పోండి. నేను ఎప్పుడో ఎన్నోసార్లు వీడియోలో చెప్పిన బకరేగా మాల్ అంటే పురుగులు పట్టింది, ఒక రోజు అయితే దాని పని అయిపోయేది, లేదా చెడిపోయిన పదార్థం మాత్రం కట్ చేసి పక్కకు పెట్టేసేది. అంటే సంచులు ఉంటాయి. అంటే దాదాపు 20% ఆఫ్ ది ఫ్రెష్ ప్రొడ్యూస్లో 20% మేకలకు పోతుంది. మేకలు, పందులు, ఆవులు. అంటే ఇలాంటి తినడానికి 20% అలొకేట్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా మాదన్నపేట, ఎల్బీ నగర్ ఇటువంటి మార్కెట్ దగ్గర కొద్దిగా వెనికి భాగమో కొద్దిగా లాస్ట్ అక్కడ ఏరియాలో పోండి. కూలీ ఇచ్చి జనాలకు బ్యాగులు ఇచ్చి
కుప్పలు కుప్పలుగా కుళ్ళిపోతున్న వంకాయలు, బెండకాయలు, పాలకూర, కొత్తిమీర ఇలాంటివి ఏరడానికి కూలీ ఇచ్చి ఏర్పిస్తున్నారు హోటల్ వాళ్ళు. నేను ఎన్నోసార్లు వీడియో తీద్దామనుకున్నా, నాకు చేతిలో స్మార్ట్ ఫోన్ లేదు. అంటే కూలీ ఇచ్చి కుళ్ళిపోయిన గుట్టల నుంచి మంచివి ఏరాలి, దానికి కూలీ. ఎవరంటే హోటల్ వాళ్ళు, క్యాటరింగ్ వాళ్ళు. మీరు లొట్టలు వేసుకుంటా తినే కర్రీ పాయింట్లు. నేను కోడి, చికెను, బీఫ్, మటను, పోర్క్ గురించి మాట్లాడతలేను. నేను వెజిటేరియన్ డైట్ గురించి మాట్లాడుతున్నా. కూలీ పెట్టి, అంటే మేకలు కూడా తినవు. ఆ కుప్ప వేసినంటే మేకలు తినవని అర్థం. మేకలు తినేవి బస్తాల్లో నింపి మేకలు పెంచేవాళ్ళు తీసుకుపోతారు, పందులు పెంచేవాళ్ళు తీసుకుపోతారు. ఈ కుప్ప అంటే ఇంకా లాస్ట్ స్టేజ్, చెత్త కుండీలో పడేసినట్టు. ఆ చెత్త కుండీలో పడేసిన దాంట్లో నుంచి మంచి వేరుతారు వాళ్ళు. సగం కుళ్ళిపోయింది అంటే ఆ సగం కట్ చేసేసి మిగిలితే కర్రీ చేసేస్తారు. ఏండ్లుగా మీరు ఇవే తిన్నారు. మీరు తిన్నారు సరే, మీ దౌర్భాగ్య బతుకులు మీరు తిన్నారు. మీ పిల్లలు ఏం చేశారు? లక్షలకు లక్షలు ఫీజు కట్టేటోళ్ళు 3 పూట్ల అన్నం పెట్టే స్తోమత లేని, ఓపిక లేని ఆ ఆడవాళ్ళు ఎందుకు పుట్టినరో, ఆ మగవాళ్లకు ఏం పుట్టిందో, మీరు తిన్న ప్రతి పదార్థము కల్తీమయమైంది అని మీరు ఐస్ క్రీమ్ లేకలని చూస్తున్నారు. అంటే మీరు అవి ఇప్పుడిప్పుడు సమ్ రీజన్ ఉంది, నేను చెప్తా మీకు ఎందుకుంది. ఇప్పుడు దాడులు ఎందుకు జరుగుతున్నాయి? మొత్తం తినేరికినాక ఇప్పుడు దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వం మెకానిజం అప్పుడు ఉంది, ఆఫీసర్స్ అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడు పొలిటీషియన్ ఉన్నారు, ఇప్పుడు పొలిటీషియన్ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు డిఫరెన్స్ ఎందుకు? ఇప్పుడు ఎందుకు ఆ భయానకమైన వాతావరణం సృష్టిస్తున్నారు? దీనివల్ల ఎవరికి లాభం అంటే ప్రభుత్వానికి లాభం. ప్రభుత్వానికి లాభం. ప్రతి కుళ్ళిపోయిన వంటకాలు వండేవాడికి ఫసై సర్టిఫికేట్ ఉంది. నేను ఎప్పుడో చెప్పిన రెరా సర్టిఫికేట్ ఎట్లా ముడ్డి దుడుచుకొని పడేయడానికి పనికి వస్తుందో, ఫసై సర్టిఫికేట్ దానికన్నా ఘోరం. అంటే మనుషుల ప్రాణాలంటే ప్రభుత్వాలకు సోయి లేదు. ఇప్పుడు ఇదంతా దాడులు ఎందుకు జరుగుతున్నాయి నేను లాస్ట్కి చెప్తా. ముందు మెయిన్ సబ్జెక్ట్ని ట్యాకిల్ చేద్దాం. మీలోని మానవుడిని తట్టి లేపుదాం. సిగ్గుంటే, సిగ్గు లేకపోతే మనం ఏం చేస్తాం. కానీ నేను ఇంత దారుణమైన భాష ఎందుకు మాట్లాడుతున్నా అంటే తప్పకుండా మీలో చేంజ్ రావాలి. నేను చీపెస్ట్ ఫుడ్ ఎతికే వ్యక్తిని నేను మాట్లాడుతున్నప్పుడు, నేను ఎప్పుడు చీపెస్ట్ ఫుడ్ని ఎతుకుతా. మీరేమో ఫుల్ వాల్యూ ఇచ్చి రాటన్ ఫుడ్ తింటారు. నేను ఎప్పుడు చెప్తున్నా లేదా, ఇంత దీనికి ఇంత వస్తుంది, ఇంత దీనికి ఇంత ఇస్తున్నాడు, మీరు తీసుకోండి. ఇప్పుడు తక్కువ రేట్లో దొరికే ఐటమ్స్ ఇవి. నేను 10 రూపాయలకు 10 కొనుక్కొని 2 పడేస్తా. మీరు 10 రూపాయలకు 2 కొని, అంటే అది కుళ్ళిపోయింది కొని సఫర్ అవుతున్నారు. నేను 10కి 10 కొని 2 పడేస్తా. పాడైపోతుంది దాంట్లో. 10లో 2 పాడైపోతాయి, 3 పాడైపోతే పాడేస్తా, 7 తింటా. మీరేం చేస్తున్నారు? 10 పెట్టి 2 కొని 2 కూడా కుళ్ళినవి తింటున్నారు. నేనేమంటా అంటే మీ భవిష్యత్తుపై, మీ ఓపికపై మీకు అవగాహన లేదు, దాన్ని కంట్రోల్ చేసుకోలేరు, ఓపికలు లేవు. నేను ఎన్నోసార్లు చెప్పిన, గిరినీళ్ళలో నేను ప్రత్యక్షంగా చూసిన, మొత్తం అంటే బూజు పట్టి
గడ్డగట్టిన బియ్యము, గడ్డగట్టిన పప్పు, ఈ ఎలుకలు చేసింటాయి కదా దాని అంశాలు, సగం కొరికిన ధాన్యాలు, ఫంగస్ వచ్చి దాని కలరే చేంజ్ అయిన దాన్ని, ఇవన్నీ గిరినీలు ఇచ్చి పిండి కొట్టించి బండి దగ్గర ఉంటాయి కదా, 10కి 4 ఇడ్లీ, 10కి 3 ఇడ్లీలు, 10కి 2 ఇడ్లీలు, వీళ్ళంతా ఇవే చేపిస్తారు. ఫైనల్ ప్రోడక్ట్ మీకు తెలియదు ఎట్లుంటుందో, ఎందుకంటే దాంతో పాటు ఫ్రెష్ చట్నీ ఉంటుంది. ఎంత దరిద్రంగా ఇడ్లీ ఉంటుందో దాన్ని కాంపన్సేట్ చేయడానికి అంత మంచి చట్నీ ఉంటుంది. రుచికర చట్నీ, అది హైజీనిక్ ఉంటుందని నేను చెప్తలేను. అది ఎంత రుచికరంగా వండుతారంటే మీకు ఇడ్లీపై డౌట్ రాదు, దోశపై డౌట్ రాదు, వడపై డౌట్ రాదు, ఉత్తప్పపై డౌట్ రాదు, చపాతీ పూరిపై డౌట్ రాదు. దాన్ని మాస్క్ చేయడానికి దానికి అంత మంచి కర్రీ, అంత మంచి చట్నీ ఇస్తారు. మీరు లొట్టలు వేసుకుంటూ తింటారు. ఈ ప్రాబ్లం అన్నిటికీ కారణం ఎక్కడ ఉంది? మీ ఇంట్లో ఉన్న మహిళ కాదా? సారీ నేను చెప్తున్నా, కానీ అది ఖచ్చితం. ఒకసారి ఆలోచించండి, దీనికి కారణం మీ ఇంట్లో ఉన్న మహిళ కాదా? ఆమెకి ఇవన్నీ తెలియవా? అమాయకురాలా ఆమె? నా పిల్లలు కుళ్ళిపోయిన ధాన్యం యొక్క ఇడ్లీలు, దోశలు తింటున్నారని రోజు పొద్దున ఆమెకు తెలియదా? తెలుసు. అయినా ఈ దారుణానికి ఒడిగడుతుంది అంటే మీ ఇంట్లో ఉన్న మీ ఆవిడ, మీ ఆడవాళ్ళ కన్నా ఆ హోటల్ వాళ్ళే మిన్న. ఈమె మీ సొంత ఫ్యామిలీ కదా, తెలిసినా ఎందుకు డబ్బులు ఇచ్చి కొనిపిస్తుంది? అది మీరు హోటల్ వాళ్ళను, గవర్నమెంట్ని, హాస్పిటల్ వాళ్ళను బ్లేమ్ చేస్తున్నారు కదా. మీ ఇంట్లోనే వెన్నుపోటు ఉంది, సోమరితనం ఉంది, కిరాతకత్వం ఉంది. పొద్దున్న లేచి పిల్లలకు సైకిల్ మీద ఇడ్లీలు, ఆమె కోటీశ్వరులైనా ఆమె సైకిల్ రాగానే కింది కొరకు వస్తుంది మ్యాక్సీ మీద ఒక టిఫిన్ డబ్బా పట్టుకొని. దీంట్లో ఇడ్లీలే, దీంట్లో చట్నీ, ఇదే దీను, ఇదే బాక్స్లో ప్యాకింగ్. కిందికి వస్తుంది, కిరాణా షాప్ పోతుంది, రెడీమేడ్ స్వీట్స్ లేదా కుర్కురే చింపి ఆ టిఫిన్ బాక్స్లో నింపి పిల్లలకు స్కూల్కి పంపిస్తుంది. 5 గంటలకు లేస్తే ఏం పుట్టింది? అరిగిపోతావా? ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనుకుంటారా? వీళ్ళు చర్యలు తీసుకుంటే ఆగిపోతారా? వీళ్ళు ఆగిపోరు. ఎందుకంటే ఈ చర్యల తర్వాత మళ్ళీ అదే హోటల్కి పోతారు, లొట్టలు వేసుకుంటా అదే హోటల్ తింటారు మీరు. దానికి కారణం ఎవరు? చేతులు ఎత్తేసిన మహిళలు. ఏమండి, సాటర్డే సండే పోకపోతే ఏం జీవితం అండి? సాటర్డే సండే హోటళ్లపై పడి మెక్కకుంటే ఏం జీవితం అండి అని ప్రశ్నించే మహిళలు తయారైంది. మళ్ళీ నీ ఫ్యామిలీ కోసం ఏం పాటు పడుతున్నావు అంటే 9 గంటలకు లేస్తా, 10:30కి సీరియల్ చూస్తా, 12 గంటలకు తింటా, సాయంత్రం ఎవరైనా వస్తే మాగి వండి పెడతా, మళ్ళీ కర్రీ పాయింట్లు, మళ్ళీ చపాతీలు బయటివి. నేటి మహిళను ఇలాంటి మహిళలు ఉంటే మళ్ళీ హోటల్లో వీక్నెస్ పట్టుకోడా? నేను ఎన్నోసార్లు చెప్పిన, చార్మినార్ మురిగిచ్చాకు అండి, అక్కడ 3 days 5 days 1 day చచ్చిపోయిన కోళ్ళ గుట్టలు గుట్టలు ఉంటాయి. ఎవడికి ఎంత బిర్యానీ తక్కువ రేట్లో కావాలనో అంత కుళ్ళిన మాంసం తీసుకుపోతాడు, కుళ్ళిన కోళ్ళు తీసుకుపోతాడు. నేను చెప్పినా లేదా?
ఇప్పుడు నేను గుర్తుకు రాను కదా మీకు, ఎందుకంటే మీ ఇండ్లలో ఇది సర్వసాధారణం. మీరు నోరెత్తలేరు. మీ పిల్లలకు విషం తినిపిస్తున్నారంటే కూడా మీరు నోరెత్తకుండా కిమ్మనకుండా బతుకుతున్నారు. దీనికన్నా దారుణమైన థింగ్స్ ఇంకోటి లేదు. ఇప్పుడు దొరికే ఫ్రెష్ పౌల్ట్రీనే దానికి జెనెటిక్ ఇంజెక్షన్స్ ఇచ్చి బాగా బలిసేటట్టు చేసి 45 డేస్లో కోడి పెద్దగా కట్ చేయడానికి రెడీగా ఉంటుంది. కల్లింగ్ అంటారు దాన్ని. 45 రోజుల్లో ఒక చిక్కు పెద్దగా అయిపోయి మీకు తినడానికి ఇస్తుంది. దాంట్లో ఎంత టాక్సిసిటీ ఉంది, ఎంత జెనెటిక్ మాడిఫికేషన్ జరిగింది, అది మీ బాడీపై ప్రభావం ఏం చూపుతుంది. పొద్దున మీరు తాగే తిరుమల, హెరిటేజ్ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ పాలు ఎప్పుడు సేకరించిండ్రు, మీ ప్యాకెట్లు ఎప్పుడు వచ్చింది, మీరు ఎప్పుడు తాగుతున్నారు. ఒక చోట నాన్ వెజ్ అయితే ఇంకో చోట వెజిటేరియన్ మాట్లాడుతున్నా. పశువులు పెంచడం పాడి పరిశ్రమ అంటే ఎవరికి ఇష్టం లేదు. రోజు పొద్దున 3 గంటలకు లేవాలి, 10 గంటల వరకు పని చేయాలి, మళ్ళీ సాయంత్రం ఇదే గొడవ. పాడి పరిశ్రమ ఇప్పుడు చూడండి ఎంత ఘోరం, ప్రభుత్వాలు ఎంత ఘోరంగా ఉన్నాయో. అంటే తీవ్రంగా విస్తరిస్తున్న నగరం మన భాగ్యనగరం అని పెద్ద పెద్ద డైలాగులు కొడతారు, డ్రోన్ కెమెరాస్ పెట్టి తీస్తారు. మరింత విచ్చలవిడిగా పెరిగే నగరానికి తిండి కథ ఏమి అని ఇప్పటివరకు మీరు ఈ 12 ఏళ్లలో ఎప్పుడైనా విన్నారా? హోటళ్ళు వెలుస్తున్నాయి, 5 స్టార్ హోటళ్ళు వెలుస్తున్నాయి, ధాబాలు వెలుస్తున్నాయి, స్విగ్గీ జొమాటో ఆర్డర్లు గంటకింత, నిమిషానికింత. జనాలు బయట ఎందుకు తినడానికి అలవాటు పడ్డారు అని ఎవరు స్టడీ చేస్తలేరు. వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమే ఈ టోటల్ సోషల్ ప్రాబ్లంకి కారణం అని ఎవడు ధైర్యంగా చెప్పడానికి దమ్ము లేదు ఎవరికి. వాటి మీసాలు గడ్డాలు ఇంకా ఏమేమి ఉంటాయి పార్ట్స్, కానీ ఎవరికి ధైర్యం లేదు. ఎందుకంటే ఇంకా నేను చెప్పదలుచుకోలేదు. మా అమ్మ అన్నది, అరే నువ్వు ఇట్లా నిజాలు చెప్తే సబ్స్క్రైబర్స్ తక్కువైతారా అంటే, అయితే కానీ దరిద్రం పోయిందనుకో. తమ సొంత పిల్లల్ని విషం పెట్టి పెంచే సబ్స్క్రైబర్స్ తీసుకొని నేనేం చేయాలి? వాళ్ళని చంపుకుంటున్నారు, సరే సావండి. వాడు పిల్లలకి ఏం తెలుసు? మనకే తెలియదు అక్కడ వాడు ఇట్లా తయారు చేసి ఉంటాడు. ఆ పిల్లలకి ఏం తెలిసి ఉంటుంది? పొద్దున మీరు హెరిటేజ్ తెస్తే హెరిటేజ్ తాగుతారు, ఇది తెస్తే ఏ పాలు తెస్తే ఆ పాలు తాగుతారు, దొడ్ల తెస్తే దొడ్లు తాగుతారు, ముడ్ల పాలు తెస్తే ముడ్ల పాలు తాగుతారు. ఆ పిల్లలకి ఏం తెలుసు? విజయ మంచిదా, అమూల్ మంచిదా, హెరిటేజ్ మంచిదా, దొడ్ల మంచిదా, ఆ కేరళది ఏదో పాలు ఉంది కదా, మదర్ డైరీ మంచిదా, ఏది మంచిది? పిల్లలకి ఏం తెలుసు? ఆ పాల వాసన పోవడానికి బోన్విటానో బూస్టో యాడ్ చేసి ఇచ్చేస్తారు. పందులు తినే కార్న్ దాన్ని ఫ్లేక్స్ లాగా చేసి పిల్లలకు పొద్దున పందులకు పెట్టినట్టు పెడతాం. పౌల్ట్రీ ఫామ్, స్వైన్ ఫామ్లో పెట్టినట్టు, అంటే పందుల ఫామ్లో పెట్టినట్టు. మీ పిల్లలు పందులు కాదండి. మీరు ఇన్ని లక్షలు సంపాదిస్తున్నా, ఇంత మంచి బట్టలు ఇప్పిస్తా, ఇంత ల్యాప్టాప్ ఇప్పించిన, ఇవన్నీ ఒక చోట, ఇన్ని లక్షల ఫీజు కట్టినా, ఇవన్నీ ఒక చోట. నీ పిల్లలకు బతకడానికి నువ్వు ఎలాంటి తిండి పెడుతున్నావు? సిగ్గు మరిచి ఆలోచించాలండి. ఇక్కడ సిగ్గుపడొద్దు. ఇక్కడ నీ హోదాలు, అంతస్తులు ఇవన్నీ కాదు. పిల్లలకన్నా ఏమి ఎక్కువ ఉంది ఉంటే, మీ స్వార్థం ఉంటే ఇంకా మీ పిల్లల కర్మ.
మీరు బయట తినడానికి అలవాటు పడ్డారు, చచ్చినట్టు వస్తారు కనుక మీకు చచ్చిపోయినది ఏది పెట్టినా తింటారు అని అర్థం. కుక్కలు తినని ముక్కలు పెడుతున్నారు మీకు. నేను అనుకోని టైటిల్లో రాసిన కుక్కలు తినని ముక్కలు పెడుతున్నారు మీకు. మీరు లొట్టలు వేసుకుంటా సిగ్గు లేకుండా తింటున్నారు. ఈ సిగ్గుమాలినతనమే వాళ్లకు ఆయుధంగా మారింది. కాదంటారా? ఇప్పుడు ఒప్పుకోని వాళ్ళు తప్పక ఒప్పుకొని తీరాలి. ప్రస్తుతానికి నా వీడియో కట్ చేస్తుండొచ్చు, చూడకపోతుండొచ్చు, కానీ మీ అంతరాత్మ మీ పిల్లలు హాస్పిటల్లో చేరినప్పుడు, మీరు హాస్పిటల్లో పడ్డప్పుడు తప్పకుండా మీ అంతరాత్మ మిమ్మల్ని ఎగిరి తంతది బిడ్డ. నేను అన్నీ లెక్కేసుకొని ఈ వీడియో చేస్తున్నా. మీపై దయ లేదు, అది మీ మూర్ఖత్వం. మరి పిల్లలు ఏం తప్పు చేసిండ్రు? వాళ్ళు తినే ఐస్ క్రీమ్ ఏం ఐస్ క్రీమ్ అది? ఇంట్లో తయారు చేయలేరా? బయట తినే పానీపూరి ఎందుకు తినాలి? 80 రూపీస్ కేజీ, 90 రూపీస్ కేజీ పానీపూరి రెడీ. అంటే దాంట్లో ఏం కలిపిఉంటారో, పిండిలో ఏం కలిపిటారో మనకు తెలియదు, కానీ అట్లీస్ట్ ఆ నీళ్ళన్నా మినరల్ వాటర్ యూజ్ చేయొచ్చా? మనం టేస్టీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎందుకు చేయరు? ఎటువంటి సోమరి ఆడవాళ్ళు తయారైంది వాటర్. అంటే దయ లేదు, మాయ లేదు. ఈ సోమరి తనానికి అంతే లేదు. మొగుడు బలి, ఇంట్లో మామ బలి, పిల్లలు బలి, తమ్ముడు బలి, తండ్రి బలి. మీ సోమరితనానికి ఇంతమంది బలి కావాలి. సమాజంలో జరుగుతున్న పెను మార్పులకు ఎవరు కారకులు అది తెలుసుకోవాలి. హోటల్ వాళ్ళు కాదు. కర్రీ పాయింట్కు వాడు కర్రీ అది షటర్ ఓపెన్ చేయగానే పందులు ఉరికొచ్చినట్టు ఉరికొస్తాయి. ముందు నాకు కర్రీ చేత కదా? ఏం మహిళలు! ఈ కర్రీ కూడా చేత కదా? వేపుడు చేత కదా? వేపుడు కొంటారు. వేపుడులో ఏముంటుంది? వీళ్ళ బాధ తట్టుకోలేక ఆ స్టేడియంలో బయట లేదా పార్కులో బయట ఆ గంజి గట్క తాగుతున్నారు, మొలకెత్తిన ఇవి తింటున్నారు. అది ఇంట్లో తయారు చేయడానికి రాదా? మొలకెత్తించడానికి రాదా? అంటే ఇటువంటి సోమరి మహిళలు, వీళ్ళ కారణంగా ఇవన్నీ అవుతున్నాయని ఎవడొప్పుకోడు. హోటళ్ళ తప్పు, ప్రభుత్వం తప్పు, హాస్పిటల్ ఇలాంటి సిచ్యువేషన్నే ఆసరాగా చేసుకొని దండుకుంటాయి. ప్రాబ్లంని కప్పిపెట్టి వేరే వాళ్ళపై, అంటే అసలు తిండి పెట్టేవాడిపై వేయటం, ప్రభుత్వాలపై వేయటం. ప్రభుత్వం ఎంచక్క జిఎస్టీ వసూలు చేస్తుంది. అది కుళ్ళిపోయింది ఉండని, మంచిగా ఉండని. ప్లేట్ చికెన్ బిర్యానీ దానిపై జిఎస్టీ, ప్లేట్ చికెన్ పకోడా దానిపై జిఎస్టీ, ప్లేట్ 65 దానిపై జిఎస్టీ, గోబీ మంచూరి దానిపై జిఎస్టీ, పూరి, దోశ, ఇడ్లీ దానిపై జిఎస్టీ వసూలు చేసుకొని ఒక ఫస్ట్ సర్టిఫికేట్ ముఖాన కొట్టి వెళ్ళిపోతుంది. ఆలోచించాలి, కోపం రావద్దు, సిగ్గుపడాలి. మిమ్మల్ని తండ్రి తల్లి పాత్ర పోషించు అని పిల్లల్ని ఇస్తే మీరు పిల్లల్ని పశువుల కొట్టంలో కట్టేసి గడ్డి పెట్టినట్టు పెడుతున్నారు. మీరు సిగ్గుండాలి. మళ్ళీ టీచర్ మంచి చదువు చెప్తుందా, మంచి కాలేజీలో అడ్మిషన్ ఇప్పాలన్నా, ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఇదే గొడవ. చేతులారా వాళ్ళకి విషయం మీరు అందిస్తున్నారని ఎవ్వడు ఏమనొద్దు. మేము అంటే మళ్ళా సబ్స్క్రైబర్స్ కట్, వీడియో కట్, మొగడితో గొడవ. ఏడు గంటలకు 7:30కు పోయే పిల్లవాడు తల్లి కన్నా ముందే లేచి బ్రష్ చేసుకుంటాడు. బ్రష్ చేసుకొని స్నానం చేసినాక తల్లి దగ్గర వస్తే ఆమె కింద వచ్చి సైకిల్ వాడి దగ్గర ఇడ్లీలు కొనిచ్చి వాడిని నోట్ల గొక్కి పంపిస్తుంది. ఈమె ఆధునిక మహిళ. ఈమె వల్లనే కదా ఇవి కుళ్ళిన మాంసం తినే, కుళ్ళిన పదార్థాలు తినే అవసరం వచ్చింది. దీన్ని ఎవ్వడు మాట్లాడద్దు. మాట్లాడితే గొడవలు అవుతాయి. తెలుగు పిండి వంటలు, తెలంగాణ పిండి వంటల షాపులకు పోండి,
పొద్దున 8-8:30 నుంచి రష్ ఉంటే రాత్రి 10 గంటల వరకు వస్తూనే ఉంటారు. ఎందుకు వస్తారు? మళ్ళీ మహిళలు ఏం పాత్ర పోషిస్తున్నారు? సరే, వర్కింగ్ మహిళలు బిజీగా ఉంటారు, వాళ్ళని కొద్దిగా మినహాయింపిద్దాం. ఇంట్లో కూర్చొని గుడ్లు పెట్టిడుతుంటారు కదా మహిళలు, వీళ్ళు ఏం చేస్తుంటారు? సీరియల్ చూస్తుంటారు కదా, వీళ్ళు ఏం చేస్తుంటారు? వీళ్ళకి బాధ్యత లేదా? నేను కూరగాయల మార్కెట్లలో అక్కడిక్కడ తిరుగుతుంటే కదా, ఏంది గంగవాయిల్ కూర తెలియదు మహిళలకు. వాళ్ళకి తెలిసింది పాలకూర, తోటకూర, టమాటా, ఏవో 2-3 దోసకాయ. పొన్నగంటి కూర అంటే ఏంది? ఎన్ని కూరలు ఉంటాయి, ఎన్ని కాయలు ఉంటాయి, ఎన్ని పచ్చళ్ళు చేసుకోవడానికి కొత్త కొత్త ఇవి ఉంటాయి. ఏం టచ్ చేసేది లేదు. పోయేది పాలకూర, టమాటా, తోటకూర, వంకాయ, బెండకాయ, ఆలుగడ్డ, టమాటా, కథం. ఏమనంటే మాకు ఆ కూరలే తెలియదు, ఏం వండుతాం. ప్రభుత్వాలు దీన్ని స్టాప్ చేయలేవు. రేడ్ చేసినా మళ్ళీ ఇదే కుళ్ళిన మాంసమే ఇస్తారు మీకు. ఎందుకు అనుకుంటున్నారంటే కాంపిటీషన్ వల్ల తక్కువ ధరలో ఎవరికి వస్తారో వాళ్ళకే కస్టమర్స్ ఎక్కువ వస్తారు. తక్కువ ధరలో వేయాలంటే కుళ్ళిన మాంసము, కుళ్ళిపోయిన కూరగాయలే వేయాలి. కర్రీ పాయింట్లో ఎంతో కొంత మిగిలిపోతుంది, అది ఎవడు తినాలి? మీకు వచ్చే కర్రీ పాయింట్ కర్రీ హోటల్లో పొద్దున చేసింది మిగిలిపోయింది కర్రీ పాయింట్లోకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను ఎన్నోసార్లు చెప్పిన. మీరు చీప్గా తినే చికెన్ బిర్యానీ 2 రోజుల 3 రోజుల కుళ్ళిపోయిన చికెన్ ఉంటుంది. మీకు అన్ని చోట్ల వేసి ప్యాటీలు, బర్గర్లలో నింపేది అది ఏ మాంసమో మీకే తెలియదు. అది హలాలా పిలాలా పక్కన పెట్టండి, అసలు ఏ యానిమల్ది కూడా తెలియదు మీకు అంతా. మళ్ళీ దీనిపై కల్తీ మసాలాలు, కల్తీ ఆయిల్లు, కల్తీ బయటివన్నీ కూరగాయలు. అంటే ఇదే కుళ్ళిపోయిందంటే దానిపై ఈ కల్తీ కుళ్ళిపోయిన కూరగాయలు అన్నీ కలిపి రుచికరంగా చేస్తే లొట్టలు వేసుకుంటూ తింటుంటారు. ఈ సైకిల్కి అంతా కారకులు ఎవరు తెలిసిపోయింది కదా మీకు. మానవులే అయితే చర్యలు తీసుకుంటారా? మీరు మానవులే అయితే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే నేను మీ గురించి చెప్తలేను, మీ పిల్లల గురించి చెప్తున్నాను. మీరు ఏది కొనిస్తారో అది వాళ్ళు తింటారా లేదా వాళ్ళు ఏ డిమాండ్ చేస్తే అది మీరు యథేచ్ఛగా ఇప్పిస్తారా లేదా? పిల్లల మొండితనము దానికి ఒక రీజన్ కావద్దు. చాలా మంది ఫ్రెష్ పాలు, ఫ్రెష్ బర్రె పాలు, ఫ్రెష్ ఆవు పాలు అనుకుంటారు. లేదండి, ప్రతి ఆవుకు ప్రతి బర్రెకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇస్తే కానీ అది పాలివ్వదు. అంటే మీకు అందుతున్న ఫ్రెష్ అంటే ప్యాకెట్ కాని పాలు మొత్తం ఆక్సిటోసిన్తో నిండిపోయి ఉంటాయి. టెస్ట్ చేయించుకోండి, ఓపెన్ ఛాలెంజ్ ఇది. అంటే చేతులారా దారుణాలు చేస్తుంటే అది వేరే వాడి మీద నెట్టేయడం. మేము మందులకు ఇంత ఖర్చు చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే నువ్వు రోజువారీ తప్పులు చేస్తున్నావు, అది హోటల్ వాడిపై నెట్టుతున్నావు. హోటల్ వాడు నాణ్యత కలిగిన ఆహారం ఇవ్వాలంట, ఎందుకు ఇస్తాడు? వ్యాపారం అది. అన్నీ తెలిసిన ఇంటి మహిళనే నోరు మూసుకొని ఇవన్నీ వ్యతిరేకిస్తే మళ్ళీ నేను ఎక్కడ ఉండాలి కిచెన్లో అని నోరు మూసుకొని స్విగ్గీ, జొమాటోకి ఆర్డర్ పెట్టే రోజులు వచ్చినాక హోటల్లను బ్లేమ్ చేస్తే వాడు లాభం కోసం ఏమని చేస్తాడు? నేను చెప్పినా కదా, చిత్తకుండీల కుప్ప దగ్గర వాడు లేబర్ ఇచ్చి నిలబెట్టి వాళ్ళకు కూరగాయలు ఎరిచ్చి అవి కర్రీ పాయింట్లకు ఈ సెంటర్లకు పోతాయి, హోటళ్ళకు పోతాయి. సారీ, చాలా మంది బకరేకా మాల్ తీసుకుపోయి దాన్ని ప్రాసెస్ చేసి
ఉప్పు నీళ్ళలో కడిగి సోడా వేసి క్లీన్ చేసి అది హోటళ్ళలో వాడతారు. దీంట్లో ఏదో 10-20% అని మీకు తెలిసి ఉండొచ్చు కదా. బ్రెడ్ యొక్క నాణ్యత ఏమి, బిస్కెట్ల యొక్క తయారీ విధానం మనం చూసిన కదా, బేకరీల మీద దాడులు, మిక్చర్లు అవన్నీ ఇట్లా తయారు చేస్తుండ్రు. అంటే లాంగ్ టర్మ్ నిల్వ ఉండే వస్తువులే అంత ఘోరంగా ఉన్నాయంటే ఇంకా వేడి వేడిగా వడ్డిచ్చేవి ఎట్లున్నా మీకు తెలియదు. ఇది మీ తప్పు కాదా? అంటే వీడియో నాది డిలీట్ చేస్తే, వీడియో మధ్యలో ఆపేస్తే, మీ ఆవిడ ముఖం చూసి చేస్తే రేపు మిమ్మల్ని దేవుడు కూడా క్షమించాడు. మనం మూలకారకులని గుర్తించి అక్కడ నిరోధిస్తే వాళ్ళకు కూడా అరే క్లయింట్ చూస్తలేరు మనం ఇట్లా చేస్తే, చీప్ ఫుడ్ అని కుళ్ళిన మాంసం పెడుతున్నామని అందరికి అర్థమైపోయింది. మంచిది వాడాలి. ఓపెన్ కిచెన్ ఉంటుంది, అన్ని కుళ్ళి రెడీ చేసుకొని మీ ముందర ఇట్లా అంటాడు. దాన్ని ఓపెన్ కిచెన్ అండి. నాణ్యత వేడిగా వడ్డిస్తుంటే తింటుంటే అర్థమైంది. ఎప్పుడైనా నేను చెప్తే మీకు అర్థం కాలే, బకరేక మాల్ అంటే అర్థం కాలే, కుళ్ళిపోతున్న గోష్ తింటుంటే ఇట్లా అరే మాంసం ఎంతసేపు ఉడికిస్తే అది ఉడుకుతుంది, ఉడకదనే కచ్చా పప్పాయ వేస్తారు తొందరగా టెండర్ కావాలని, అంటే అంత టైం పడుతుంది. వీళ్ళేమో ఇట్లా చెయ్యంగానే ఇట్లా ఉడికించగానే ఇట్లా బొక్క నుంచి ఇట్లా పడిపోతుంది మాంసం, ఇట్లా పడిపోతుంది అన్న. ఎందుకు పడిపోతుంది అంటే కుళ్ళింది బే, అది కుళ్ళిపోయింది బే, అందుకోసం బొక్కలేంచి ఇట్లా పడిపోతుంది. మీ ఇంట్లో బొక్కలేంచి ఇట్లా పడడానికి ఎంతసేపు ఉడికిస్తారు చూడు. మీ ఇంట్లో అడగరాదు, బొక్కలేంచి మాంసం ఇట్లా పడాలంటే ఎంతసేపు ఉడికిస్తే ఇట్లా పడుతుంది. మన హోటళ్ళలో అన్నీ ఇట్లా బొక్కలు పెట్టగానే మాంసం ఇట్లా పడిపోతుంది. బిర్యానీ ఎప్పుడు వేడిగా ఎట్లుంటుంది? మన ఇంట్లో బిర్యానీ వండుకుంటాం కదా, మ్యాక్సిమం 1 hour 2 hours ఆ కుక్కర్ లేదా ఆ మూత ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత టైట్గా ఉంటుందో అప్పటి వరకు కొద్దిగా వేడిగా వెచ్చగా వేడిగా ఉంటుంది, తర్వాత చల్లగైపోతుంది. మరి ఎప్పుడు పోయినా మీకు హోటల్లో వేడి బిర్యానీ ఎట్లా వస్తుంది? మొన్న చేసిన దాడుల్లో 30 రోజుల చికెన్, 40 రోజుల చికెన్ అవసరమా మీకు అంతా? పోనీ మీ సోమర్థనం సరే, మీ పిల్లలకైనా పెట్టకండి. వాళ్ళకి నెలకు ఒకసారి పెట్టండి, మంచిది పెట్టండి. అంటే నేను స్వచ్ఛమైన ఆహారం తింటున్నాను కాదు. ఇప్పుడు వంకాయల మీద ఫుల్ స్ప్రే చేసి ఉంటారు, కాలీఫ్లవర్ మీద స్ప్రే చేసి ఉంటారు. ఈ విష పదార్థాలు మేము కూడా తింటున్నాం, కానీ కుళ్ళిపోయిన ఆహారం మేము తింటలేం. పాలు ఏది త్వరగా పాడైపోతుందో అదే నాణ్యమైన పాలు. ఏ పాలు మీరు ఏం చేయకపోయినా మీకు 2 రోజులు వస్తుందో, లేదా సాయంత్రం వరకు చెడిపోకుండా ఉంటుందో అది దరిద్రమైన కెమికల్ పాలు అని అర్థం. అది ఏ కంపెనీ అయినా కానివ్వండి, ఏ డైరీ అయినా కానివ్వండి. పాలే దొరకవు దరిద్రం ఇక్కడ అంటే పనీర్, ప్రతి దాంట్లో పనీరే. బాపనోళ్ళలో పనీర్ చాలా ఫేమస్ అయిపోయింది. పనీర్ జిలేబీ కూడా చేపిస్తారు ఇప్పుడు మా బాపనోళ్ళలో కూడా. పనీరు డిష్ లేకుండా నడవదు, అది మటన్ లాగా. బాపనోళ్ళ మటన్ ఏమంటే పనీర్ జిలేబీ, పనీర్ కుర్మా, పనీర్ ఏది చేసినా పనీర్ పులావ్. ఏం చూపించిన పనీర్ ఉండాల్సిందే. ఎందుకు అంత నకిలీనే పనీర్. పాలే దొరుకుతలేవు ఇక్కడ అంటే పనీర్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? చదువుకున్న సన్యాసులు అంటుంటా నేను ఎప్పుడు, చదువుకున్న సన్యాసులు మ్యాక్సిమం అవే ఉన్నారు. పోనీ ఎడ్యుకేషన్ లేకపోయినా దయామాయానే ఉండాలని అది కూడా లేదు. సోమర్థనం ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే, అరే ఎన్ని వంటల ఛానళ్ళు అయినాయి, ఎంత యూట్యూబ్లో ఎంత వ్యూవర్షిప్ వస్తుంది,
ప్రపంచంలో ఏ డిష్ అయినా మీరు అలవోకగా చేసుకోవచ్చు. ఇలాంటి టైంలో అందరు బయట పోయి తింటున్నారు. నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఉన్నా, వెళ్ళడానికి కారు ఉన్నా, ఆర్గానిక్ కూరలు దొరికినా ఈ దరిద్రం ఎందుకు అనుభవిస్తుంది దేశం అంటే దానికి కారణం నేను చెప్పిన ఇంట్లో ఉండే మహిళలే. వీళ్ళు గట్టి నిర్ణయం తీసుకొని మేము మా ఇంట్లో పదార్థాలు మేమే వండుకుంటామంటే 70% హోటళ్ళు క్లోజ్ అవుతాయి. వాళ్ళకు అంటే క్వాలిటీ ఇవ్వకుంటే 70% హోటళ్ళు క్లోజ్ అయిపోతాయి. పీడ విరగడవుతుంది. మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు. బంగారు భవిష్యత్తు అంటే చదువు ఐఐటి, ఐటీఐ, IIIT ఇవి కావు. బంగారు భవిష్యత్తు అంటే వాళ్ళ పేగులు బాగుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మామూలు వెజిటేరియన్ తింటేనే నానా వ్యాధులు వస్తున్నాయి, ఇక నాన్ వెజిటేరియన్ అయితే చెప్పనక్కర్లేదు. కాబట్టి మీరందరూ ఈ ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి. ఈ వీడియో డిలీట్ చేసినా చూడకపోయినా భయపడి గజగజ వణుకుతున్నా పర్వాలేదు, సీక్రెట్గా చూడండి. నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా, బయట ఇట్లుంటుంది తిండి, కొద్దిగా జాగ్రత్త పడండి. మేము కూడా తప్పకపోతే ఎప్పుడన్నా ఒకసారి తింటాం, ఎప్పుడన్నా ఒకసారి, ఎప్పుడో ఒకసారి, 3-4 నెలలకు ఒకసారి. ఇప్పుడు దొరికే బ్రెడ్ బిస్కెటే కలుషితమైనప్పుడు మంచూరీలు ఇవి బిర్యానీలు ఎప్పుడు చేసి ఉంటారు. మీకు వేడివేడిగా ఎట్లా వస్తాయి? మీ ఇంట్లో చేసి చూడండి. ఎప్పుడు పోయినా బిర్యానీ వేడిగా ఉంటుందా? ఖాళీ ఉన్న రెస్టారెంట్లో కూడా బిర్యానీ వేడిగానే ఉంటుంది. ఎట్లుంటుంది? ఇప్పుడు సేల్స్ ఉందనుకోండి, ఏ నయాగారనో ఏ ఆర్టీసీ ఎక్స్ రోడ్లు ఉన్న హోటలు అంటే ఎప్పుడు సేల్స్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కొత్త బ్యాచ్లు ఖాళీ ఉన్న హోటల్లో కూడా వేడిగా ఉంటుంది బిర్యానీ. ఎట్లుంటుంది? చపాతి వేడిగా ఉంటుందంటే అప్పుడప్పుడు చేసి ఇచ్చి ఉండొచ్చు. పూరి వేడిగా ఉంటుందంటే అర్థం ఉంది. ఇవన్నీ వేడిగా ఎట్లుంటాయి? సైన్స్ చదవలేదా? ఇదేం న్యూక్లియర్ సైన్సా? దయచేసి ఇప్పుడు ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారంటే ప్రభుత్వ తరఫున ఒత్తిడి పెంచి కొత్త రెగ్యులేషన్స్ పెంచితే అక్కడ పనిచేసే వాళ్ళు ప్రభుత్వానికి అంటే పొలిటీషియన్స్ కూడా వీళ్ళకు కూడా తగిన పారితోషకాలు దొరుకుతాయి. ఎంత స్ట్రిక్ట్ ఉంటే అంత ప్రజలకు మంచిది కాదు, ప్రభుత్వానికి మంచి జరుగుతుంది. ఎన్ని రెగ్యులేషన్స్ పెడితే అన్ని లంచాలు వస్తాయి. లేకపోతే ఈ 12 ఏళ్ళు అయినాక ఈ దాడులేంది మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు. అరా కొర ఏదో ఒక హోటల్పై దాడి, ఒక హోటలా? వేల హోటళ్ళు ఉంటే ఒక్క హోటల్పై దాడి, కుళ్ళిన మాంసం లభించింది, అక్కడ సీల్ వేసినట్టు ఒక ఫోటో. తర్వాత 15 days తర్వాత పోతే ఆ సీల్ ఓపెన్, మళ్ళీ కస్టమర్స్ మళ్ళీ యథాతథస్థితి. ఎందుకు ఈ డ్రామా? ఎందుకు? ప్రభుత్వం వచ్చి మీ పిల్లల్ని ఎందుకు ఆదుకోవాలి? మీ బాధ్యత లేదా? అందరూ ఆలోచించాలండి. ఇప్పుడు నా వీడియో కట్ చేసినా పర్వాలేదు, ఏమైనా వేసుకోండి, కానీ ప్రతి ఒక్కడు ఆలోచించాలండి. నేను చెప్పేది తప్ప? నేను ఎన్నేళ్ళు చెప్తున్నా, నా రెగ్యులర్ వ్యూస్ వింటారు నేను చెప్పింది. నేను ఎందుకంటే కబేళాలకు పోయినా, చికెన్ సెంటర్ల దగ్గర నిలబడ్డా, మటన్ షాపుల దగ్గర నిలబడ్డా, కూరగాయల మార్కెట్లో తిరుగుతుంటా, ఫ్రూట్ మార్కెట్లో తిరుగుతా, గ్రౌండ్లో తిరుగుతా. నేనే మాషామాషి బాబా నుండి కాదు. నేను నాకు పేగులు, ఈ రక్తము, ఇవి ఏమి బొక్కలు ఇవేమి కొత్త ఏం కాదు. అన్నీ చూసినాను. బేకరీలో గుడ్లు ఇప్పుడు ఇట్లా వాడుతున్నారు, సమోసా తయారీలో కుళ్ళిపోయిన గుడ్లే వేస్తారు. ఆ 10కి 4 సమోసాలు ఇవ్వాలంటే అంతే, మరి కుళ్ళిపోయిన గుడ్లే వాడాలి. మీకు ఎట్లా తెలుస్తుంది కుళ్ళిపోయిన గుడ్డ మంచి గుడ్డ అని? ఏం పెద్ద తేడా ఉండదు. ఆ పిండిలో ఆ కుళ్ళిపోయిన గుడ్లు కలిపేస్తారు, టకటక సమోసాలు చేస్తారు. అది దానికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇప్పుడు సామాన్యంగా చూసే బ్రెడ్ల పైన కూడా ఎగ్ యోకే వేస్తారు, అందుకోసం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. మా బాబా వాళ్ళు కూడా లొట్టలు వేసుకుని తింటారు బ్రెడ్.
ఏ బ్రెడ్ వెజిటేరియన్ అంటే నేను చూపించిన ఒకసారి. అవునా అవునా అట తెలియనట్టు నటన. కనుక మీరందరూ వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా నేను ఎన్నో ఏళ్ళుగా చెప్తున్నా, దయచేసి ఇలాంటి ఆహార పదార్థాలు మీరు తినకండి, 10 మందికి పెట్టకండి. మీకు మీరే తినిపించుకోవడం పాపం, కానీ పిల్లలకు పెట్టడం ఘోరం, అపరాధం అని అందరికీ హెచ్చరిస్తూ ఈ రోజు నుంచైనా ఇప్పటి నుంచైనా మారండి. నా కోసం చెప్తలేను, ఇప్పుడు నేను ఈ వీడియో వేయగానే కొంతమంది సబ్స్క్రైబర్స్ పోతారు నాకు తెలుసు. ఆడవాళ్ళు ఇంకా కోపం శివంగిలాగా ఎగురుతుంటారు, కానీ మీరే కారణం. మీ ఒత్తిడి వల్ల మీ ఆయన హోటల్కి తీసుకపోతే దానికి కారణం మీరే, మీ ఆయన కాదు. మీరు రుచిగా వండి పెడితే ఆయన హోటల్కి పోయే దౌర్భాగ్యపు స్థితి ఏర్పడదు. ఖచ్చితంగా మీ తప్పే. 100 హోటళ్ళు మూసేస్తే 200 హోటళ్ళు వెలుస్తాయి. ఇది ఆగని పరంపర. ప్రభుత్వాలు ఏమి చేయవు, హోటళ్ళు మళ్ళీ అలా చేస్తాయి, హాస్పిటల్ మిమ్మల్ని వెల్కమ్ చెప్తాయి తప్ప ఇక్కడ సొసైటీలో మార్పు ఏమీ రాదు, రాబోదు అని మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.